మళ్ళీ నోరు తెరిచావో ప్రాణాలు తీసేస్తాను. అసలు ఆ పాపని కిడ్నాప్ చేయడానికి వచ్చామని నువ్వెలా అనుకుంటున్నావు? మరెందుకు ఆ పాప వెనక పడ్డారు? మేము పాప కోసం రాలేదు, నువ్వు పాప కోసమని పొరపాటు పడ్డావు. ఆ పాప దగ్గర ఉన్నావు, నీతో పాటు తీసుకొచ్చావు. నన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చారా? ఎందుకురా? నేనేం చేశాను? నన్ను కిడ్నాప్ చేయమని మీకెవరు చెప్పారు? ప్రశ్నలు వేయకు, ప్రశాంతంగా కూర్చో, విషయాలు నీకే అర్థమవుతాయి. నాన్న కావాలి. సరే, నన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చారు, మరి పాపను ఎందుకు ఎత్తుకొచ్చారు? పాపను నువ్వు తీసుకొచ్చావు, మేమెత్తుకురాలే. సరే అయితే నేను ఇక్కడే ఉంటాను, పాపను మాత్రం వదిలేసేయండి. ఏంటి పాపను వదిలేయాలా? మేమంత పిచ్చి వాళ్ళ కనబడుతున్నామా? ఈ పాపను వదిలేస్తే అది ఎవరితోనో బయట చెప్తే వాళ్ళొచ్చి మమ్మల్ని పట్టుకుంటే నువ్వు తప్పించుకుని పోదామనా? నీ అతి తెలివి మా దగ్గర ప్రదర్శించకు. కామ్గా నోరు మూసుకొని కూర్చో. గొడవ చేయాలని చూస్తే గొంతు నులిమేస్తాం, జాగ్రత్త. రేయ్ పదండ్రా. చెప్పేది వినండి. తలుపు తీయండి, తలుపు తీయండి. నన్ను కిడ్నాప్ చేయడం ఏంటి? అసలు నన్ను కిడ్నాప్ చేయమని వీళ్ళకెవరు చెప్పారు? ఎలా అయినా ఇక్కడి నుంచి బయటపడాలి. కావాలి. ఇప్పుడెలా? నాతో పాటు పాప కూడా ఇరుక్కుపోయిందే. నా మూలంగా పసిపిల్ల ఇబ్బందుల్లో పడిపోయిందే. సీరియస్ మ్యాటర్ అనుకున్నప్పుడు ఈ సిగ్నల్స్ అందం. ఏ నెట్వర్కో ఏమో. అన్నా, ఇక్కడ అన్ని సిమ్లకి సిగ్నల్ రాదన్నా, కొన్ని సిమ్లకే సిగ్నల్ వస్తుంది. నా ఫోన్ ఇచ్చి ట్రై చేయి. ఇటు ఏరా, ఆ జర్నీ దొరికిందా? పట్టుకున్నారా? పట్టుకొచ్చా మేడం. ఆమె కాదు, ఆమెతో పాటు ఒక చిన్న పాప కూడా ఉంది. చిన్న పాపనా? ఎవరా పాప? ఏమో మేడం, మేము కిడ్నాప్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆమె దగ్గర పాప ఉంది. ఆ పాపని వదలలేదు, అందుకే ఎందుకైనా మంచిదని ఇద్దరిని తీసుకొచ్చాం. ఒరేయ్, మీరు మంచిదని తీసుకొచ్చారు, కానీ అసలు ఆ పాపకి దానికి ఎలాంటి సంబంధం ఉండదు. మీరు అనవసరంగా దాన్ని ఎత్తుకొచ్చి లేనిపోని కంపు చేయకండి. పని ఫినిష్ చేశారా? అడ్వాన్సే ఇచ్చారు గానీ ఫుల్ పేమెంట్ ఇవ్వలేదు కదా మేడం. నా మీద నమ్మకం లేదా? తప్పుడు పనుల్లో నమ్మకాలేంటి మేడం? పేమెంట్ చేస్తేనే పని మొదలు పెడతాం. సరే, రేపు అరేంజ్ చేస్తాను. ఇవాళ కుదరదు, రేపు చేస్తానురా. సరే మేడం, రేపే పని మొదలు పెడతాం. రేయ్, ఆ క్యాండిడేట్ చాలా డేంజరస్ రా. నువ్వు ప్రాణాలు తీసే లోపు పారిపోయిందనుకో, నేను నీ ప్రాణాలు తీస్తాను. మేం పట్టుకున్నాక పారిపోవడం అనేది జరగని పని. మీరిట్లా పైసలు ఇవ్వగానే అట్లా ఆమె ప్రాణాలు తీసేస్తాం. మేం మాట అంటే మాట మేడం. ఇంకా మాటలు అనవసరం. సొమ్ము అందగానే పని పూర్తి చేసి ఆ పిల్ల కాకిని ఎక్కడైనా దూరంగా వదిలేయండి. మీరు చేసే ఏ పని ఆ పిల్ల కంట్లో పడకూడదు. ఈ లోపు నాకు ఫోన్ చేసే ప్రయత్నం కూడా చేయకండి. ఇంకో విషయం, ఇప్పుడు నాతో మాట్లాడిన సిమ్ కార్డును తీసి కాల్చి బూడిద చేయండి. సరే మేడం.
డిఎన్ఏ టెస్ట్కి వెళ్తావా జనని? టెస్ట్కి వెళ్ళి పాజిటివ్ రిజల్ట్ వస్తే గుణా భార్యగా మళ్ళీ సెటిల్ అవుదాం అనుకున్నావా? అంత ఈజీగా నేనెలా ఒప్పుకుంటాననుకున్నావు? నేను గీసిన గీత దాటని నా తమ్ముడి దృష్టిలో నన్నే చెడ్డదాన్ని చెయ్యాలని చూసావు కదూ? అక్కడే నీ మీద నాకు కోపం కలిగేలా చేశావు. అందుకే పగబట్టా. నిన్ను పొత్తనం చెయ్యాలనుకున్నా. అందుకే మళ్ళీ మళ్ళీ దాగుడు మూతలెందుకు, నీకు దగ్గరయ్యే అవకాశం ఇవ్వడం ఎందుకు అని పర్మినెంట్గా నిన్ను వాడికి దూరం చెయ్యాలనుకుంటున్నా. నువ్వు భూమి మీద ఉన్న దగ్గర నుంచి పిల్లలు ఆరాట పడతారు, మిమ్మల్ని కలపాలని తాపత్రయపడతారు. రిజల్ట్ పాజిటివ్గా వస్తే నా పిల్లలే అని వాడు ఆపేక్ష పడతాడు. మీరంతా ఒక్కటైపోతే నేను ఒంటరిదాన్నవుతాను. ఇన్నేళ్లు కష్టపడి నా తమ్ముణ్ణి నా ఆన దాటకుండా కాపాడుకుంటూ వచ్చాను. వాడు నా చెయ్యి జారిపోతే బంగారు బాతు నా నుంచి దూరమైనట్టే కదా. అందుకే వాణ్ణి నీకు దగ్గర కానివ్వకుండా నిన్నీ లోకంలోనే లేకుండా చెయ్యాలని నిర్ణయానికొచ్చాను. సో ఇక నీ ఆట కట్టు, పైలోకానికి ప్రయాణం కట్టు. చెక్ పెట్ జనని, నీ కథకి ఫుల్ స్టాప్. నీ అడ్రస్ కైలాసానికి షిఫ్ట్. రేపటితో నీ కథంతా గతం అయిపోతుంది. లిల్లీ, 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 ఎక్కడున్నావమ్మా? అలా వెళ్ళిపోయావు. కనపడు తల్లి. నిన్ను చూడాలని, నువ్వెలా ఉన్నావో అని ఈ నాన్న మనసు తల్లడిల్లిపోతుందమ్మా. భగవంతుడా, ఎందుకయ్యా ఆ రాక్షసికి అలాంటి దుర్మార్గపు బుద్ధిచ్చావు? కట్టుకున్నవాడని లేదు, కన్న బిడ్డని లేదు. ఛీ! ఇంత దుర్మార్గులు కూడా ఉంటారా? అమ్మా లిల్లీ, 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 లిల్లీ. ఏమైందండి? లిల్లీ, ఎందుకు ఏడుస్తున్నారు? మా పాప నా లిల్లీ కనపడకుండా పోయింది. లిల్లీనా? ఎన్నేళ్లుంటాయి? ఇదిగోండి, 6 ఏళ్లుంటాయి. ఈ పాపనా? మీరు చూసారా? కనిపించిందా? ఎక్కడుందండి? ఇప్పుడు కాదు, ఓ గంట క్రితం అదుగో ఆ పక్కన ఎవరో ఒక ఆమెతో మాట్లాడుతుంటే చూశాను. ఎక్కడ? అటే. కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? ఎవరు చేయించారు? అసలు ఏం ఆశించి చేయించారు? నన్ను ఇలా ఎత్తుకొచ్చి దాయడం వల్ల వాళ్ళకొచ్చే లాభం ఏంటి? ఇంతవరకు వాళ్ళ డిమాండ్ ఏంటో చెప్పలేదు. ఈ పని శక్తిది కాదు కదా. నేను ఆ ఇంటికి వెళ్లకుండా ఉండడానికి ఏమైనా పథకం పన్నిందా? నా వెనకాల నా పిల్లల మీద ఏమైనా కుట్ర చేస్తుందా? పాపా, భయపడకమ్మా, నేనేం చేయను.
వాటర్ 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 నన్ను చూసి తను ఎందుకు ఇంతలా భయపడుతుంది? ఏం భయపడుకో, మంచినీళ్ళు ఇక్కడ పెడుతున్నాను, నువ్వే తీసుకొని తాగు. ఎందుకు అంతలా భయపడుతుంది? నా వల్ల తను ఇక్కడ ఇరుక్కుందనా? ఏదైనా నా పొరపాటు వల్ల ఈ పాప ఇక్కడ ఇరుక్కోవాల్సి వచ్చింది. ఎలా అయినా సరే ఈ పాపకేం కాకుండా చూసుకోవాలి. వాళ్ళ గొప్ప చెప్పేదాకా నేను ఇంటికి వెళ్ళకూడదు. ఏమైంది? అది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? లేదమ్మమ్మా, రింగ్ అవుతుంది కానీ అసలు లిఫ్ట్ చేయడం లేదు. అదేంటి? అదెంత పని మీద ఉన్నా ఏ టైంలో ఉన్నా ఫోన్ వస్తే అటెండ్ చేస్తుంది కదా. అదే అర్థం కావడం లేదమ్మమ్మా. అసలు మనతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? చెప్తే మనకెందుకురా ఈ టెన్షన్? అప్పుడే 8 అయిపోయింది. అమ్మాయి ఎక్కడుందో ఎలా ఉందో ఎందుకు రాలేదో అర్థం కావట్లేదు. అమ్మా, చిన్న మధు నా గురించి ఎంత టెన్షన్ పడుతున్నారో. నేనేదో మనసు బాలేక కాస్త కుదుట పడేసుకుందామని ప్రశాంతంగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుందామని వస్తే ఈ రౌడీలు నన్ను ఎత్తుకొచ్చారు. నేనేమో ఆ పాప కోసం వచ్చారని పొరపడే తనని పట్టుకుంటే వాళ్ళు నన్ను తనని తీసుకొచ్చి ఇక్కడ నిర్దాక్షిణ్యంగా పడేశారు. నేను లేస్తే పాప భయపడుతుంది. పాప, ఏం భయపడకో. నీ పేరేంటి? ఎందుకు నన్ను చూసి భయపడుతున్నా? నేను ఎందుకు వచ్చానన్నా? అయ్యో, నేను నిన్నేమనను, ప్రామిస్. నీ పేరేంటమ్మా? నాకు నాన్న కావాలి. నాకు నాన్న కావాలి.
ఈ పాప తల్లిదండ్రులు కూడా ఎంత టెన్షన్ పడుతుంటారో. నా ఒక్కదాని మూలంగా అటు అమ్మ, మధు, చిన్న, ఈ పాప తల్లిదండ్రులు అందరికీ టెన్షన్ క్రియేట్ చేశాను. ఈ పాపని రక్షించి వాళ్ళకు అప్పచెప్తే కానీ నా మనసు కుదుట పడేలా లేదు. నువ్వు భయపడుకో, నీకేం కానివ్వను. ఎలా అయినా నిన్ను మీ నాన్న దగ్గరకు చేరుస్తాను కదా. ఓటు, నన్ను నమ్ము. నాకు నాన్న కావాలి. ఏడవకు, నా బుజ్జివు కదా, నా బంగారు తల్లివు కదా, నీకేం కానివ్వను. నాన్న కావాలి. అవునా? అమ్మ కనపడట్లేదా? ఎప్పటి నుంచి కనిపించట్లేదు? లాయర్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాం కదా అన్నయ్య. నేను చిన్న బట్టలు సర్దుకునే హడావిడిలో ఉన్నాం. అమ్మమ్మ వచ్చి అమ్మ కనిపించడం లేదని చెప్పింది. ఒకసారి ఫోన్ చేయలేకపోయారా? చేశామన్నయ్య. అమ్మ ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. నాకెందుకో భయంగా ఉందన్నయ్య. అమ్మ ఫోన్ ఎక్కడైనా మర్చిపోయి ఉండొచ్చు, లేదా ఎక్కడైనా పడిపోయి ఉండొచ్చు. నేను కాల్ చేస్తాను, మీరేం కంగారు పడకండి, సరేనా? సరే అన్నయ్య. నానా, నానా, లాయర్ గారి దగ్గర అగ్రిమెంట్ అయ్యాక అమ్మతో నువ్వేమైనా మాట్లాడావా? తనని కలిసావా? నేను ఆవిడ్ని కలవడం ఏంటి? ఆవిడతో మాట్లాడాల్సిన అవసరం నాకేంటి? కలిసావా లేదా? కలవలేదు. పోనీ ఫోన్లో ఏమైనా మాట్లాడలేదు. మీరు అమ్మనేమైనా హర్ట్ అయ్యేలా మాట్లాడారా? అసలు మాట్లాడలేదంటే హట్ అయ్యేలా మాట్లాడారా అంటావేంటి? అసలు నువ్వెందుకు నన్ను ఇలా క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నావు? అమ్మ ఇంట్లో లేదంట, ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదంట. ఓ అలాగా? నిజం చెప్పండి నాన్న, నా దగ్గర దాచే ప్రయత్నం చేయకండి మీరు. ఏం మాట్లాడుతున్నావురా? నీ దగ్గర దాయాల్సిన అవసరం నాకేంటి? ఆవిడ కనపడకుండా పోవడానికి నాకు సంబంధం ఏంటి? అసలు నా మీదే ఎందుకు డౌట్ పడుతున్నావో నాకే అర్థం కావడం లేదు. నేను టెన్షన్ పడుతుంటే చాలా కేర్లెస్గా ఓ అలాగా అంటున్నావే, అందుకని. మీకు అమ్మ ఇక్కడికి రావటం ఇష్టం లేదు కదా? రాకుండా ఉండడానికి ఏదైనా చేసుంటారేమోనని డౌట్. నాకు వేరే పనేం లేదనుకుంటున్నావా? ఆవిడ రాకపోకల గురించి నేనేం ఆలోచించలేదు, తననేం అనలేదు. అసలేమైందిరా? ఎందుకు మీ నాన్న అలా ప్రశ్నిస్తున్నావు? అమ్మ ఇంట్లో లేదంట, ఎక్కడికి వెళ్ళిందో తెలియటం లేదని మధు ఫోన్ చేసి చెప్పింది. ఆవిడ కనపడకుండా పోవడానికి కారణం నేనని అనుమానించి ప్రశ్నలు వేస్తున్నాడు. అయినా తనేం చిన్నపిల్ల కాదు కదా తప్పిపోవడానికి. ఏ పని మీద వెళ్ళిందో? ఆవిడకి ఇలాంటివన్నీ అలవాటే కదా. తను చేసే పనులేవి ఎవరికి చెప్పదు కదా. తనే వస్తుంది, నువ్వేం కంగారు పడకు. అమ్మ ఎక్కడికి వెళ్ళుంటుంది? తనకేమైనా జరిగిందా? అమ్మ ఇంకా ఇంటికి రాలేదు, మాకు భయంగా ఉంది. మీరు మాకు హెల్ప్ చేయండి నాన్న. నీకు హెల్ప్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అలా మాట్లాడకండి నాన్న. షటప్! నీకు అలా పిలిచే హక్కు లేదు, అర్హత లేదు.